ఇన్నాళ్ళు నువ్వు ఆడుతున్న నాటకం ఈ రోజుతో ఫినిష్. ఆ డ్రైవర్ గాడికి మన గుట్టంతా తెలిసిపోయింది. రేపటికే అన్ని ఏర్పాట్లు చేయించాను. దేనికి? రేపు ఆదిత్య సంవత్సరీకం. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. మేనేజర్ గారు, కొంచెం తొందరగా వచ్చేయండి. అన్నీ చెప్పి చేయించాలి కదా. ఆగు. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? అబ్బే, నువ్వు మూడిగా ఉండటం చూసి పైకి చెప్పుకోలేని బాధ ఏదైనా నిన్ను కుదిపేస్తుంది. ఈ గాయత్రి ఎలాంటి బాధనైనా తట్టుకోగలదు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలదు. ఆహా, నీ గురించి నాకు తెలియక కాదక్కా. చూడు, నా గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. లోతుల్లోకి వెళ్ళాలని ప్రయత్నించకు, మునిగిపోతావు. జాగ్రత్త. అమ్మా గాయత్రి, పెద్దయ్య గారు చెప్పింది విన్నావు కదా, రేపే ఆబ్దికం అమ్మా. అంతా యథావిధిగా జరగాలని వాళ్ళు ఆశపడుతున్నారమ్మా. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలమ్మా. అదంతా నాకు తెలుసు. చెప్పండి, రాము ఆచూకీ తెలిసిందా? అమ్మా, పొద్దుటి నుంచి చూస్తున్నాను. ఒక డ్రైవర్ కనిపించలేదని నువ్వెందుకింత ఆందోళన పడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్విప్పుడు గాయత్రీదేవమ్మా. నీ ప్రవర్తన ప్రతిక్షణం కొన్ని జతల కళ్ళు గమనిస్తూ ఉంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా... మేనేజర్ గారు, నేనేంటో నాకు తెలుసు. మాటి మాటికి మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అది కాదమ్మా, నేను చెప్పేది... ప్లీజ్, దయచేసి మీరు ఇంకేం చెప్పొద్దు. వెళ్ళండి, వెళ్ళి అతను ఆచూకీ తెలుసుకోండి. అలాగేనమ్మా, కానీ ఒక్క మాట. 1,00,000 మైళ్ళ ప్రయాణంలో ఒక చిన్న పొరపాటు చాలమ్మా గమ్యం చేరకుండా ఆపటానికి. లక్ష్య సాధన కోసం వేసే అడుగుల్లో ఒక తప్పటడుగు చాలు గురి తప్పటానికి, కల చెదిరిపోవటానికి. అమ్మా, నేనేం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైందనుకుంటాను. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदास्पृण्वन्नोदिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमः। अक्रोधनैः सौख्यवरैः सततं ब्रह्मवादिभिः भवितव्यं भवद्भिक्ष्या मम यजमानस्य पितृपितामहप्रपितामहानां प्रतिसंवत्सरिकमुदकसामश्रार्थं कृताजिमनिञ्जेनाचिम्या ताङ्गणकेतवाय
స్వాహ. గోవిందాయ నమః. చీకటి చేసుకోండి. శ్వేతాక్షతల వాసం చూసి వెనక్కి వేసేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమివారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారవే మమ యజమానస్య పితృ పితామహ ప్రపితామహానా వర్తుం ఆమస్రార్థం కరిష్యే. యజమానస్య పితॄన్ తర్పయామి. యజమానస్య పితుః కర్తం స్వధా నమః. యజమానస్య పితామహాన్ కర్తం స్వధా నమః. త్వాం కర్తం స్వధా నమః. ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం ఎందు గురించి చేస్తారంటే, మనము జన్మించిన తర్వాత మనము పరాయింటి అమ్మాయిని తెచ్చుకొని వివాహం చేసుకుంటాం వంశవృద్ధి గురించి. ఆ వంశవృద్ధిలో ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అల్లుడు కానీ కుమారుడు కానీ ఇటువంటి కార్యక్రమాలకు మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అమ్మాయిని వివాహం చేసుకుంటాం. మనం గతించిన తర్వాత మనకు పుట్టినటువంటి వారసులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పిండ ప్రదానాన్ని ఆచరించడానికి వాళ్ళు అర్హులనే ఉద్దేశంగా మనం ఆ పిల్లవాడిని పెంచి పెద్దవాడిని చేస్తాం. కర్మ కార్యక్రమాలు చేయించుకుంటాం. దానివల్ల కలిగే పుణ్య కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే, మరణించి వెళ్ళిన వ్యక్తి యొక్క ఆత్మ శాంతిస్తుందని దీని యొక్క భావన. మరణించినటువంటి వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా వృద్ధుడైనా ఎవరైనా కానివ్వండి, సాక్షాత్తు భగవంతుడితో సమానమైన ఆత్మ ఏదైతే ఉందో దాన్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో నమస్కరించినట్లయితే ఆత్మ శాంతిస్తుంది. ఓం పూర్వోక్తయ వంగణ విశేషణ విశిష్టాయాం అస్య యజమానస్య పితృపితామహ ప్రపితామహానా ప్రతి సంవత్సరేక మృతాక్షానేన దశమ ఏకాదశ ద్వాదశ కర్మ కరిష్యే. బాబు, మీ నాన్నగారికి 2 చేతులు జోడించి నమస్కారం చేయి నాయన. అమ్మా, మరణించిన మీ భర్తగారి యొక్క రూపాన్ని తలుచుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా నమస్కరించండి. తప్పదమ్మా, ఈ వయసులోనే ఆ భగవంతుడు నీకు వైధవ్యం అనే శిక్ష విధించాడమ్మా. నిజంగా బాధాకరమే. కానీ ఇలాంటప్పుడే మనస్సును నిగ్రహించుకోవాలి. అయ్యో భగవంతుడా. ఏమండి, గాయత్రిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. లలాట లిఖితం. ఎవరూ ఏం చేయలేం కదా. పంతులు గారు, బేగ్ కానివ్వండి బాబు. ఆ అమ్మగారు బాగా చూడలేకపోతున్నాం. ఇందుకేనమ్మా ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏ పుణ్యస్థలాలలో జరిపిస్తూ ఉంటారు. అలాంటి చోట్ల జరిపిస్తే ఇలాంటి బాధలే ఉండవు కదా. అందరూ దండం పెట్టుకోండి. చెప్పు మామా. పితుః కాశీవాస భవేత్. ఏకపిండస్వదే నమః. ప్రాచీన వీతి అటు మార్చుకో. పైడిపాల గోత్రోద్భవస్య గయా. చెప్పు. గయా పిండ ప్రదానం కరిష్యే. యజమానేన ఆత్మానం శాశ్వత విష్ణులోక సిద్ధేరస్తు. ఉత్తరయార్ధేన ఈ 2 చేతులతో పట్టుకో. ఉత్తరయార్ధేన దర్భాన్ శగ్గుస్తీర్య. నమస్కారం చేసుకో. యజమానస్య ఆత్మానం శాంతి శాశ్వత పరబ్రహ్మలోక నివాస సిద్ధేరస్తు. అమ్మా, నేను చెప్పినట్టు చెప్పండి. యజమానస్య. అమ్మా చెప్పండి. యజమానస్య ఆశీర్వాదః ఫలసిత్యర్థం
ఫల సిద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం నమస్కారోమి. నమస్కారం. భగవంతుడా, ఏంటి నాకీ పరీక్ష? నా భర్త బతికుండగానే రండి డాక్టర్, మీకోసం ఎదురు చూస్తున్నాను. పదండి. ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? చాలా సీరియస్గా ఉంది డాక్టర్. కడుపులో గాయం బాగా లోతుగా దిగింది. రక్తం కూడా చాలా పోయింది. పల్స్ కూడా అందటం లేదు. ఐసి పేషెంట్ ఎవరో తెలిసిందే? లేదు డాక్టర్, అతని కోసం నిన్నటి నుంచి ఎవరూ రాలేదు. ఓ పాపం, ఎవరో అతను. పేషెంట్కి ఇప్పటిదాకా ఏమేమి ఇంజెక్షన్స్ ఇచ్చారు? యాంటీబయాటిక్స్ 3 డోసెస్, ఇట్స్ ఆల్ రైట్. కమాన్, లెట్ మీ సీ. రా, ఇతనా నిన్న మన హాస్పిటల్లో చేరింది? అవును డాక్టర్. ఇతను మీకు ముందే తెలుసా? మై గాడ్, తెలుసా కదండి. హీఈస్ మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ రామ్. అవునా? రామ్, నిన్నటి నుంచి నువ్వు నా హాస్పిటల్లో ఉండి కూడా నేను తెలుసుకోలేకపోయాను. ఛా. డాక్టర్, ఎందుకైనా మంచిది ఇతను వాళ్ళెవరైనా ఉంటే ఫోన్ చేసి పిలిపిస్తే మంచిది. ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెప్పండి అమ్మా. యజమానస్య హలో అర్చన, నేను. ఏంటి? రామ్ని ఎవరో పొడిచి రోడ్డు మీద పడేశారు. కండిషన్ సీరియస్గా ఉంది. నువ్వు అర్జెంటుగా మా హాస్పిటల్కి రా. ఇప్పుడు వస్తున్నాను. అమ్మా, అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, గాయత్రి. అయ్యా రంగారావు గారు, మీ కోడలేమిటండి అలా మధ్యలోనే లేచి వెళ్ళిపోయింది? ఈ శారద కార్యక్రమం పూర్తవకుండా వెళ్ళిపోతే ఫలితం దక్కదుగా. అర్చన, ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది కళ్యాణ్? అసలు ఏం జరిగింది? ఎవరో రామ్ని పొడి చేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. పరిస్థితి క్రిటికల్గా ఉందని ఫోన్ వస్తే నేను కూడా ఇంతకు ముందే వచ్చాను.
రామ్ని చూడగానే షాక్తో నీకు ఫోన్ చేశాను. అయ్యో ప్లీజ్ అర్చన, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కళ్యాణ్, నా బాధని ఎలా చెప్పుకోను? నువ్వు నేను ఇంతమంది ఉండి కూడా నిన్నటి నుంచి అయిన ఎవ్వరూ లేని దిక్కులేని పేషెంట్ల నీ హాస్పిటల్లోనే పడున్నారు. అయ్యో ప్లీజ్ అర్చన, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ధైర్యం? నేనేమి అర్చనండి అని ఆయన ఎదురుగా నిలబడే అదృష్టం లేని దౌర్భాగ్యరాల్ని. ఆయన కళ్ళ ముందే పొట్టు చెరిపేసుకుని మూడులో బ్రతుకుతున్న శాపగ్రస్తురాల్ని. అయినా కూడా ఇన్నాళ్ళు నేను ఎలా ప్రాణాలతో ఉండగలిగానో తెలుసా? ఆయన నా కళ్ళ ముందే ఉన్నారు కదా అనే ఒకే ఒక్క తృప్తితో. కానీ ఇప్పుడు ఆయనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. చచ్చిపోతాను. అర్చన, నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. రామ్కేమీ కాదు. చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్సే ఇచ్చాను. తప్పకుండా కోలుకుంటాడు. నా మాట నమ్ము. డాక్టర్, ఆ పేషెంట్కి స్పృహ వచ్చింది. రా వెళ్దాం. కళ్యాణ్, నీకేం కాలేదు రామ్. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చూడు, నీకోసం ఎవరు వచ్చారో. మేడం, మీరు నా కోసం మేడం ప్లీజ్, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. ప్లీజ్ నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ప్లీజ్ వెళ్దాం పదండి. ప్లీజ్, నేను చెప్పాను కదా రామ్కేమీ కాదని. కాకపోతే చాలా రక్తం పోయింది, అందుకే బాగా నీరసంగా ఉన్నాడు అంతే. ఇంకో 2-3 గంటలు పూర్తిగా కోలుకుంటాడు. కళ్యాణ్, నువ్వు చెప్పేది నిజమే కదూ? అర్చన, నేను నీ దగ్గర అబద్ధం చెప్తానా? ఎవరి ఘోరం చేసింది? తెలీదు. ఏదో పగిలిన బాటిల్తో బలంగా కడుపులో పడవటం వల్లే ఇలా జరిగింది. ప్లీజ్, నౌ హీ ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్.
ఒక్క వారం రోజులు అంతే. అంటే వారం రోజులు ఇక్కడే ఉండాలా? ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. నేను ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఈ స్థితిలోనా? అవును, ఇవాళ్ళే, ఇప్పుడే. అర్చన, నువ్వేమంటున్నావు నీకు తెలుస్తుందా? ఆ, నీకే నా పరిస్థితి అర్థం కావడం లేదు. వారం రోజులు ఆయన ఇక్కడే ఉండాలంటే నేను ఎలా? ఈ రూపంతో రోజు ఇక్కడికి రాలేను, రాకుండా ఉండను లేను. సరే, ఓ పని చేద్దాం. సాయంత్రం దాకా ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచుతాను. కండిషన్ బట్టి ఏదో డిసైడ్ చేద్దాం. ఆహా, కండిషన్ బాగానే ఉందని చెప్పావుగా. డాక్టర్గా నువ్వే వచ్చి రోజు ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ ఇచ్చుకో నీ ఫ్రెండ్కి. సరే.